మేడం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని తప్పుపడుతున్న పార్టీలో ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరైనా కూడా మరి అవతల పార్టీ వాళ్ళకి ఏంటంటే ఇగో వస్తుంది. ఇంత సక్సెస్ అవడమా, వీళ్ళకి ఎలాగైనా బురద జల్లాలి, వీళ్ళు రోడ్డు మీద తీసుకురావాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక యుగోతోటి అనేక విధాలుగా వాళ్ళు ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇంత సక్సెస్ చేయబట్టి ప్రజలు కూడా ఇంత విధంగా గెలిపించారంటే ఒక కారణం. అందులో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేసి ప్రజలకు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు జడిసిపోయారు. ప్రజలు బయటికి రావాలంటే భయం, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని భయం, పిల్లలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న కూడా భయం. అలాంటి భయం అది గొడ్డల ప్రభుత్వం. ఆ గొడ్డల ప్రభుత్వం ఏదో కావాలని ప్రభుత్వం మీద బురద జల్లాలని ఇప్పుడు జనాల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? జనాల్లో వెళ్ళాలంటే మరి ఏదో ఒక విధంగా ఏదో బురద జల్లాలి కదా. అవతల పార్టీ మీద బురద జల్లితే కదా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవుద్ది. ఆ ఉద్దేశంతో వీళ్ళన్నీ కూడా ఈ ప్రభుత్వం మనిషి చేసేది ఏమీ లేదు. మేము చంద్రబాబు నాయుడు ఏదైతే అమలుపరిచారో ఆయన ఈరోజు అన్నీ కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వృద్ధా పెన్షన్ ఏంటి, వితంతు పెన్షన్ ఏంటి, మరి స్త్రీశక్తి ఏంటి, అమ్మఒడి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మరి ఆయన చేశారు. ఆయన ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చారో అది చేద్దాం. రాబోయే రోజుల్లో మరి లోకేష్ గారు కూడా మరి అందరికి కూడా విద్యపరంగా ప్రతి స్కూల్లో విన్నలైతే గత ప్రభుత్వం ఉంటప్పుడు ఆ పిల్లలకి అన్నం తినాలంటే అన్నంలోనే పురుగులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఫుడ్డు ఎలాగ ఉంటుంది, పిల్లలు ఎలా భోజనం చేస్తున్నారు, పిల్లలకి ఏ పోషకాలను ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారంటే అది లోకేష్కున్న గొప్ప, అతనికి విద్యాశాఖ మంత్రికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచనతో అందరికి కూడా ఎటువంటి కష్టం ఉన్నా సరే ఆయన తెలిస్తే ఆయన దృష్టిలోకి వెళ్తే కంపల్సరీగా వాళ్ళకి ఆదుకునే విధంగా వాళ్ళ సమస్యను ఎలా తీర్చాలన్న ఆలోచనతో ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ సమస్యను తీరుస్తున్నారంటే మరి ఎంత గొప్ప వ్యక్తి మరి తెలుస్తుందే విషయం మాకు. పవన్ కళ్యాణ్ గారు సమస్య ఉందంటే నేరుగా వెళ్ళే వ్యక్తి. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా చిన్న పిల్లల్ని కూడా కలవడం జరిగింది. కానీ వీళ్ళు ఏమి రావట్లేదే బయటికి అని ప్రతిపక్షాలు అంటూ మాట్లాడే వాళ్ళకి కనిపించలేదా, లేకపోతే వీళ్ళు చేస్తుంది వాళ్ళ వరకు వెళ్ళలేదా? వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వాళ్ళు కళ్ళు కుట్టుకుని కళ్ళు మూసిపోయి మాట్లాడుతున్నారు. నిజంగా కళ్ళు ఉప్పి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో, లోకేష్ ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అందుకే కదా మరి వీళ్ళందరూ చిట్కాలు. ఇప్పుడు గత ప్రభుత్వము మనుషులు పార్టీ వాళ్ళు బయటకు రావాలంటే భయం వేసేది, గుండాయుధం చేసి దౌర్జన్యం చేసి మళ్ళీ నరు రోడ్డు మీద తీసుకున్నారు. అమరావతిలో ఏం చేశారు? రైతులకి ఎంత నరకం చూపించారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇంట్లో దూరి అంత అరాచకం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిందా? ఈరోజు అమరావతి ఉండబట్టే ఎంతోమందికి డెవలప్మెంట్ అవుతుంది, ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయి, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పులు చేసి పడేశారు. ప్రతిదీ కూడా అప్పు చేసి పడేశారు. ఈరోజు కష్టకాలంలో కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చారో, ప్రజలకి ఏదైతే మంచి చేయాలనుకున్నారో ఆ విధంగా చేస్తున్నారు. ఇండస్ట్రీలు వస్తున్నాయి మరి విశాఖపట్నంకి, ఏ విధంగా వస్తున్నాయి మరి. ప్రభుత్వం ఆదాయం రావాలంటే ఇండస్ట్రీలు రావాలి. ఇండస్ట్రీలో మనకు రాకుండా మొత్తం వచ్చినవన్నీ కూడా పంపించారు, మళ్ళీ వెనక్కి పంపించారు. కానీ ఈరోజు ఇండస్ట్రీలు వచ్చి ఎంతమంది డెవలప్ అవుతారో, ఎంతమంది ఉద్యోగాలు, నిరుద్యోగ నిర్మూలన జరుగుతుంది. యువతకి మరి రేపు పొద్దున గుండాయిజం గొడ్డలు పట్టుకోకంట ఈరోజు యువత ఉద్యోగం ఫైల్ పట్టుకొని ఉద్యోగంకి వెళ్ళే పరిస్థితి వస్తుందంటే మరి అది ఎవరి వల్ల? అక్కడ నరేంద్ర మోడీ వల్ల, ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల, ఇక్కడ చంద్రబాబు నాయుడు వల్ల, ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం ఒకటిగా అయ్యి ఈరోజు ప్రజలకి అనేక విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళ మీద బురద జల్లే వాళ్ళకే ఎప్పుడైనా బురద రాయి ఇస్రాలంటే వాళ్ళ మీదకి జల్లుతుందట. అందుకే మరి మొన్న ఒక స్త్రీ మీద వంగలపూడి అనిత మేడం హోమ్ మినిస్టర్, ఆవిడ కింద స్థాయి నుంచి వచ్చారు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మనిషికి ఒక క్రమశిక్షణ, మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కల పార్టీ. ఆ పార్టీని ఈరోజు ముందుకు తీసుకెళ్ళి మహిళలు గుర్తించి 33% మహిళలకు ఇస్తున్నారంటే ఎవరి వాళ్ళు ఇస్తున్నారు? మీరు గుర్తించారా? ఏమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించారు, పవన్ కళ్యాణ్ గుర్తించారు, నరేంద్ర మోడీ గుర్తించారు. రాబోయే రోజుల్లో మహిళలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడారు, దర్జాగా అర్ధరాత్రి అయినా కూడా దర్జాగా అర్ధరాత్రి తిరిగేగా సమర్థత ఉండాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళిన అతని నాయకుడు. అలాంటి నాయకుడి మీద బురదలు జల్లారంటే వాళ్ళే
బుర్ర జల్లుకున్నంత హోమ్ మినిస్టర్ మీద బుర్ర జల్లారంటే ఆవిడ ఒక విద్యావంతురాలు, ఆవిడ సంస్కారంగా ఉన్న వ్యక్తి. మీకు సంస్కారం లేదు. నీ చెల్లెల కోసం నీ అమ్మ కోసం నువ్వు మాట్లాడుకో. నీ అమ్మ బుర్ర మేకప్ వేసుకోలేదా? నీ చెల్లెలు మేకప్ వేసుకోలేదా? నీ పిల్లలు మేకప్ వేసుకోలేదా? ఎవరు మేకప్ వేసుకున్నారు? ఆవిడ మేకప్ మీద నువ్వు కూర్చున్నా పాలయ్యావా ఆవిడానికి అసలు? ఆవిడ ఎంత మేకప్ వేస్తుందో నువ్వు చూసావేమైనా? ఆవిడ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అంతే. ఎవరికైనా ముందు మా మహిళలందరం కూడా ఎటువంటి పరిస్థితులైనా సరే మా మీద బురద జల్లాలనుకుంటే, మా పార్టీల మీద బురద జల్లాలంటే మేము ఎవరూ ఊరుకునేది లేదు, తగ్గేది లేదు.